కూడా కూటమి ప్రభుత్వం ఏరేస్తున్నటువంటి సంఘటన మనకు ప్రతిరోజు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సోషల్ సైకోలను ఒక్కొక్కరికి నోటీసులు, తర్వాత కారాగార శిక్షలు, రిమాండ్లు, అదేవిధంగా ఇట్లాంటి చాలా పోలీస్ స్టేషన్లో కేసులు. ఈ నేపథ్యంలో మాకివ్వండి 2 రోజులు, మాకివ్వండి 2 రోజులు అంటూ కూడా పోలీసులు క్యూ కడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం వల్లభనేని వంశీ ఏదైతే టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి కేసుకు సంబంధించి కావచ్చు, లేదంటే నిజంగా చెప్పాలంటే దాని గురించి ముఖ్యంగా ఆయన అరెస్ట్ అవ్వలే. ఆయన అరెస్ట్ అయింది కిడ్నాప్ కేసుకు సంబంధించి. సో గోటితో పోయేదాన్ని గొడవదాకా తెచ్చుకున్నారంటే అది వంశీ విషయంలోనే మనం చూసాం. సో ఈ వంశీ అరెస్టు, ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మంత్రుల వంతు వచ్చింది అరెస్టులకు సంబంధించి కావచ్చు, నోటీసులకు సంబంధించి. పూర్తిగా మనం చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద గతంలో దాడి ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి మనం చూసాం. గన్నవరం టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడులు ఏ విధంగా జరిగాయో కూడా మనం చూసాం. జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఎంతలా రెచ్చిపోయారో మనం చూడొచ్చు. గతంలో జోగి రమేష్ విషయానికి వస్తే కూడా ఏదో జరుగుతున్న సభకు సంబంధించి అక్కడ ఇష్టానుసారంగా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు ఆ సభలో. సో దాంట్లో ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళకు సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, ఇష్టారీతిరా ఇంకా జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి. సో వెళ్ళే సమయంలో కూడా జగన్ అప్రిషియేట్ చేసి భుజం తట్టి బాగా మాట్లాడావు ఈ విధంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బూతులు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డియే. ఇక పూర్తిగా ఆ విధంగా మాట్లాడి పదవులు దక్కించుకున్నటువంటి నేతలు, ముఖ్యంగా అందులో జోగి రమేష్ గురించి కూడా మనం చూడొచ్చు. పూర్తిగా దాడులకు పాల్పడడం, వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం. చంద్రబాబు ఇంటిపై ముఖ్యంగా జోగి రమేష్ ఏ విధంగా మారణాయుధాలు తీసుకొని మంది మార్బలంతో పూర్తిగా వెళ్ళిపోయి చంద్రబాబు నివాసానికి ఆ గేటుకి తాళ్లు కట్టేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఏంటి అంటే మేము ఆయనకొక విన్నపం, ఆయనకొక మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. అధికారంలో ఉన్నది ఎవరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఏముంటుంది? కానీ దాడికి వెళ్ళి ఈ విధంగా చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ సమయంలో కూడా ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప పని చేశామని చెప్పేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఇట్లా జరిగినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. గతంలో దానికి సంబంధించి కేసు పెట్టడానికి వెళ్తే రిటర్న్గా బాధితులపైనే కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఇప్పుడు దానికి సంబంధించి సిఐడికి ఆ కేసును అప్పగించారు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్కు సిఐడి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటికే మనం చూస్తే జోగి రమేష్కు 3 సార్లు విచారణకు సిఐడి పోలీసులు కూడా పిలిచారు. ఈ నెల 11న కూడా, అంటే రేపు కూడా విచారణకు రావాలంటూ కూడా జోగి రమేష్కు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇంకా దీంతో మొదలు చంద్రబాబు నివాసం పైన దాడితో మొదలు గతంలో మనం చూడొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 16న జోగి రమేష్ను అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కూడా వాళ్ళ ఇంట్లో సోదాలు జరిగాయి. అప్పుడు చాలా కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే అయ్యి ఉంటే కనుక వాళ్ళ అబ్బాయి ఇప్పటికి కూడా బయటకు వచ్చి ఉండేవాడు కాదు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన బయటకు కూడా వచ్చారు. ఉన్నత చదువులు చదువుకున్నాడు. సరే ఏం జరిగింది, తండ్రి చెప్పినట్టుగా చేశారు. అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. కూటమి ప్రభుత్వం కూడా అట్లా చూస్తూ ఏమి ఊరుకోదు. పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తారు. కానీ ఆ జోగి రమేష్ కుమారుడికి చట్ట ప్రకారం రావాల్సినంటే బెయిల్ ఇవ్వడం, ఇట్లా ఆయన బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. సో అక్కడి నుంచి కూడా జోగి రమేష్వి అన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కొద్ది కాలం మనం చూసాం. అంటే టీడీపీ నేతలతో దగ్గరయ్యే ప్రయత్నం, కూటమి నేతలతో ఉన్నట్టుగా చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా జోగి రమేష్ చేశారు. అవేవి కూడా నేతలు పట్టించుకోలేదు. పూర్తిగా దాన్ని అంతా పక్కకు తిప్పి కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మరి రేపు సిఐడి ఎంక్వైరీకి జోగి రమేష్ వెళ్ళబోతున్నారు. మరి ఏంటి, అట్నుంచి అటేనా, మళ్ళీ ఇంటికి వస్తారా, ఏం జరుగుతుంది? ఒకసారి ఆయన దీనికి సంబంధించి ఎంక్వైరీకి వెళ్తే ఇంకా అన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని ఆధారాలు పూర్తిగా చేతిలో పట్టుకొని జోగి రమేష్ను అదుపులోకి తీసుకునే ఆలోచనలో సిఐడి కావచ్చు, పోలీస్ యంత్రాంగం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇంకా మంత్రి అంటే జోగి రమేష్ వంతు చూడొచ్చు. గత కొద్ది రోజులుగా కూడా దీనికి సంబంధించి ఈయనకు సంబంధించిన కేసులు వివిధ ప్రాంతాల్లో కూడా నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఏం జరగబోతోంది రేపు, ఏంటి, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. అట్లాగే ఇటు టీడీపీ అధికార ప్రతినిధి
శరత్ చౌదరి గారు ఉన్నారు. మరి కాసేపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా షేక్ సైదా గారు సీనియర్ లీడర్, వారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీనివాసరావు గారు, ఏం జరగబోతోంది? జోగి రమేష్ పేరు నిజంగా ఇష్టానుసారంగా ఇప్పుడు సోషల్ సైకోలను అరెస్ట్ చేస్తున్నారు, కానీ అంతకు మించి